దేశంలో జనాభా పెరుగుతోంది. తగ్గట్టుగానే నీటి వినియోగం ఉంటుంది. మరి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నీటి అవసరాలు అందుబాటులో ఉన్న జలవనరులు తీర్చగలవా అంటే అందుకు సమాధానం దొరకడం లేదు. ఇప్పటికే సగటు నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. రానున్న కాలంలో కొరత మరింత తీవ్రం కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మోగుతున్న జలఘంటికలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘమే ఆందోళన వ్యక్తం చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరతకు కారణమవుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పేట్టు లేవు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలంటే సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక అవసరాలు, వ్యక్తిగత వినియోగం అన్నీ ఎక్కువగా భూగర్భ జలవనరులపై ఆధారపడినవి. అంచనాలకు మించి నీటి వినియోగం జరుగుతున్న కారణంగా రాన్రాను దేశంలో సగటు నీటి లభ్యత తగ్గిపోతోంది. ఇందుకు ప్రత్యేకంగా ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. అందరూ బాధ్యులే. ప్రస్తుత అవసరాలు తీరిపోతే చాలు అన్న రీతిలో నీటి వినియోగం సాగుతోంది. అందుకే పరిస్థితులు చక్కదిద్దలేనంతగా మారిపోతున్నాయి. నీటి వినియోగం ఎక్కువగా ఉండటానికి స్థానిక పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. వర్షాభావం, వాతావరణంలో మార్పులు, నీటి వనరుల లభ్యతపై అవగాహన లేని కారణంగా భూగర్భ జలాల వినియోగం పెరుగుతోంది. ఏ స్థాయిలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారో ఆ స్థాయిలో మళ్లీ పెంపొందించే చర్యలు లేకపోవటం వల్ల రాన్రాను నీటి కొరత తీవ్రమవుతూ వస్తోంది. రెండు 2016లో ఈఏ వాటర్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం 2025 కల్లా భారత్ నీటి కొరత ఉన్న దేశంగా మారనుంది. తరుగుతోన్న భూగర్భ జలవనరులు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటోన్న సంక్షోభం మరింత పెంచనున్నాయి. నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. 2011-15 కాలానికి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వ్యక్తిగత, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ప్రతి ఏటా దాదాపు 761 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటి వాడకం జరుగుతోంది. చైనా 554.1 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తోంది. భారత్ వాడుతోన్న నీటి కన్నా ఇది 28% తక్కువ. భారత్లో 7 దశాబ్దాల కాలంలో చూసుకుంటే తలసరి నీటి లభ్యత దాదాపు 74% తగ్గిపోయింది. 1947లో 6042 క్యూబిక్ మీటర్లుగా ఉన్న తలసరి నీటి లభ్యత 2011 వచ్చేసరికి 1545 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. దేశంలో నీటి వనరుల లభ్యతపై 2016లో పార్లమెంటరీ స్థాయి సంఘం విడుదల చేసిన నివేదికలో దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్లో 9 రాష్ట్రాలు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కోనున్నట్టు పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారనున్నట్టు తెలిపింది. 90% భూగర్భ జలాల వినియోగం జరిగినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు చెబుతారు. 2015 డిసెంబర్ నాటికి 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6607 బ్లాకులు, మండలాలు, తాలూకాలు భూగర్భ జలాలు విచ్చలవిడిగా వినియోగించినట్టు తేల్చింది. ఈ ప్రాంతాల్లో 100% భూగర్భ జలాలను వాడుకున్నారు. 2016 నాటి లెక్కల ప్రకారమే వేరే ఎక్కడా లేనంతగా భారత్లో భూగర్భ జలాల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో సగం కన్నా ఎక్కువ ప్రాంతాలు అధికం నుంచి అత్యధికంగా నీటి కొరత ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలతో పాటు తమిళనాడు, రాజస్థాన్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీటి కాలుష్యం సంగతికొస్తే దేశంలోని సగం కన్నా ఎక్కువ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్, ఆర్సెనిక్, నైట్రేట్, ఐరన్ వంటి హానికారక పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. కలుషితమైన నదుల పక్కన దాదాపు 650 పట్టణాలున్నాయని, అక్కడ భూగర్భ జలాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 3 ఏళ్ల క్రితమే వెల్లడించింది. దాదాపు 276 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండగా 387 జిల్లాల్లో నైట్రేట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మరో 86 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ శాతం అధికంగా ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
2017-18 కాలానికి సంబంధించి జలవనరుల లభ్యతపై పార్లమెంటరీ స్థాయి సంఘం విడుదల చేసిన నివేదిక సైతం రానున్న రోజుల్లో నీటి కొరతకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి లభ్యత, జలవనరులపై వాతావరణ ప్రభావం అనే అంశంపై స్థాయి సంఘం నివేదిక అందజేసిన సంఘం 7 దశాబ్దాల్లో నీటి లభ్యత 4వ వంతుకు తగ్గిపోవడం తీవ్ర ఆందోళన కలిగించేదని పేర్కొంది. 2011 నాటికి 1545 క్యూబిక్ మీటర్లుగా ఉన్న నీటి లభ్యత 2021 నాటికి 1341 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలో నీటి వినియోగం కొనసాగితే మున్ముందు పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలున్నట్టు పేర్కొంది. నీటి సమస్య తీవ్రమవుతున్న ప్రాంతాలు అంతకంతకు పెరుగుతున్నాయని పేర్కొంటూ బహుముఖ వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్థాయి సంఘం వివరించింది. వాతావరణంలో మార్పులు నీటి నాణ్యత, లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వరదలు, కరువుతో పాటు సముద్రమట్టం పెరుగుతుండటంతో తీర ప్రాంతాల్లో ఉప్పునీటి ముప్పు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 60 కోట్ల మంది తీవ్రమైన నీటి సమస్యతో సతమతమవుతున్నారు. రక్షిత నీరు అందుబాటులో లేక ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారు. 2030 నాటికి ఇది మరింత సమస్యగా పరిణమించే ముప్పు పొంచి ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. నీటి కొరత అన్నది వ్యక్తిగతంగానే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపిస్తోంది. నీటి కొరత, కలుషిత నీటి కారణంగా తలెత్తే వ్యాధులు వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వల్ల దేశ స్థూల ఉత్పత్తిలో 6% నష్టపోవాల్సి వస్తోందని అంటోంది పార్లమెంటరీ స్థాయి సంఘం. నీటి వినియోగానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడం, పారిశ్రామిక అవసరాలు, గృహ వినియోగానికి సంబంధించిన వివరాల్లో సమగ్రత లేకపోవడం వంటివి నీటి కొరత నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభావం చూపిస్తున్నాయి. విధాన నిర్ణయాలు తీసుకునే వారికి, నీటి సరఫరాదారులకు కొంతమేర మాత్రమే సమాచారం లభ్యమవుతోందని చెబుతోంది నివేదిక. గ్రామీణ ప్రాంతాల్లో 85% జనాభా తాగునీరు, గృహ అవసరాలకు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారని పేర్కొంది. నీటి కొరతకు ఇది కూడా ప్రధాన కారణంగా ఉందని తెలిపింది. దేశంలో నీటి లభ్యత తగ్గడానికి మరికొన్ని కారణాలను పరిశీలిస్తే వర్షం కురిసే రోజులు తగ్గడం, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరవు, వరదలతో నీటి నాణ్యతపై ప్రభావం, కోస్తా ప్రాంతాల్లో ఉప్పునీరు పెరగడం వంటివి ఉన్నాయి. నీటి కొరత మరింత పెరగకుండా చూడాలంటే కొన్ని నష్ట నివారణ చర్యలు సూచించింది స్థాయి సంఘం. ఇందులో ప్రధానమైనవి జల సంరక్షణ చర్యల్ని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. వీటిని ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాలి. నీటి వృధాను నియంత్రించాలి. సమగ్ర విధానాలతో అందరికీ నీటి లభ్యత ఉండేలా చూడాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పరివాహక ప్రాంతాల వారీగా నీటి వనరుల నిర్వహణ చేపట్టాలని, జలవనరులపై వాతావరణ ప్రభావంపై ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని సూచించింది. అలాగే జలవనరులపై రాష్ట్రాలకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది. అధిక భూగర్భ జల వినియోగం ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని భావించిన జలవనరుల మంత్రిత్వ శాఖ భూగర్భ జలవనరుల వినియోగం, నిర్వహణ, పర్యవేక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు 2016లో మిహిర్ షా నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉపరితల, భూగర్భ జలానికి సంబంధించి వేర్వేరు సంస్థలు కాకుండా ఒకే సంస్థ జాతీయ జల సంఘం ఉండాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం జలవనరుల నిర్వహణకు సంబంధించి 2 విభాగాలుగా ఉన్నాయి. ఒకటి ఉపరితల జలాలు, రెండోది భూగర్భ జలాలకు సంబంధించి. ఉపరితల జలాలను సెంట్రల్ వాటర్ కమిషన్ CWC పర్యవేక్షిస్తుండగా, భూగర్భ జలాలను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు CGWB పర్యవేక్షిస్తోంది. జలవనరుల కోణంలో చూసుకుంటే ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్నవి. ఈ నేపథ్యంలో రెండింటిలో సంస్థాగతంగా పెద్ద ఎత్తున మార్పులు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ జల సంఘం ఏర్పాటు, వాటి పనితీరుకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది మిహిర్ షా కమిటీ. జాతీయ జల సంఘం NWC పూర్తి స్వయం ప్రతిపత్తితో పనిచేయడంతో పాటు పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న సీనియర్ అధికారిని చీఫ్ నేషనల్ వాటర్ కమిషనర్గా నియమించాలని పేర్కొంది. హైడ్రాలజీ,
హైడ్రోజియాలజీ, హైడ్రోమెటలర్జీ, రివర్ ఎకాలజీ, అగ్రానమీ తదితర విభాగాలకు పూర్తికాలం కమిషనర్లు ఉండాలని తెలిపింది. అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి సిబ్బంది కలిగిన ప్రాంతీయ కార్యాలయాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టులను నీటి యాజమాన్యం, నీటి వినియోగ సామర్థ్యం లక్ష్యంగా పనిచేసేలా రాష్ట్రాలు చూడాలని తెలిపింది. భారీ ప్రాజెక్టులు నిర్మించి వదిలేయడం సరైంది కాదని కమిటీ పేర్కొంది. కరవులు, వరదలు, వాతావరణ మార్పులు ఇలా అన్నింటినీ తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యం ఉండాలని, జలవనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. మిహిర్ షా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం సిడబ్ల్యూసి భూగర్భ జలమండలి స్థానంలో ఎన్డబ్ల్యూసి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల అనుమతులు, నీటి వినియోగం, నీటి యాజమాన్యం, భూగర్భ జల వినియోగం ఇలా అన్నీ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం.